హనుమకొండ కలెక్టరేట్ ప్రజావాణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో మాజీ సర్పంచ్ రవీందర్ రావు వాగ్వాదానికి దిగారు. గత ప్రభుత్వ హయాంలో అప్పు తెచ్చి తన సొంత డబ్బుతో గ్రామంలో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తెచ్చిన అప్పు తీర్చలేక తన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించి న్యాయం చేయాలని కలెక్టర్ ముందు రవీందర్ రావు ఆందోళన చేశారు. ఈరోజు కలెక్టర్ గారికి గత 2015 నుంచి 24 మధ్యకాలంలో పనిచేసిన పనులకు గాను పెండింగ్ బిల్లులు రాక ఇబ్బంది కూడా పరిస్థితుల్లో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకుంటూ మాకు దాటేసే దూరం చేసుకుంటూ ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల కాంచి మేము మధ్యకాలంలో ఒక 5 సార్లు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. మరియు మేము హైదరాబాద్ సెక్రటరీ పోవడం జరిగింది, మరియు ప్రజాభవన్ పోవడం జరిగింది. ఈ రోజున మాకు అప్పుల పాలై రోడ్డుగా పడిపోయే పరిస్థితి ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా వస్తే కూడా మా బిల్లులు వాళ్ళని అడిగితే కనీసం గట్టిగా దాన్ని చూడకుండా పక్కకేసి ఇలా గవర్నమెంట్ పంపినాం అనే పరిస్థితి తీసుకొస్తాను. ఇవాళ మేము అప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా మేము అధికారులను నమ్మి పనిచేసినాం. అదే అధికారులు ఇప్పుడున్న కలెక్టర్లు కాలే కానీ అందరు కలిసి మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్లు పెట్టి మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయకపోతే మేము సస్పెండ్ చేస్తామని ఒత్తిడి తీసుకొచ్చి అప్పులు చేసి పనులు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అంటే అధికారులు మేము నమ్మి పనిచేస్తే మమ్మల్ని మెడలు బట్టి ఇలా అధికారులు అందరూ కలిసి మమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి నెట్టేయడం జరిగింది.